నమస్తే. నా పేరు మెహర్ కుషాల్, ట్రెడిషనల్ ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్. ఈరోజు మనం నిద్రలేమి సమస్య గురించి మాట్లాడుకుందాం. ఇన్సోమ్నియా అంటే స్లీప్‌లెస్‌నెస్. సో, ఈ సమస్య అనేది చాలా కామన్‌గా మారింది ఇవాళటి రోజున. చాలామందికి పని ఒత్తిడి వల్ల అవ్వచ్చు, కుటుంబ సమస్యల వల్ల అవ్వచ్చు, లేదంటే ఇంకే కారణమైనా అవ్వచ్చు, సోషల్ ప్రెషర్స్ వల్ల అవ్వచ్చు. సో, వీటన్నిటి వల్ల మనిషికి ప్రశాంతమైన నిద్ర అనేది కరువైంది. సో, కొందరికి అన్నీ బాగున్నా కూడా ఫ్యామిలీ బావుంది, జాబ్ బావుంది, అన్నీ బాగున్నా కూడా టూ మచ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ వల్ల కూడా నిద్రలేమి సమస్య అనేది మనకి చాలా కామన్‌గా అవుతుంది. ఓవర్‌గా మొబైల్స్ చూడడం, ఓవర్‌గా టీవీస్‌కి అడిక్ట్ అయిపోవడం. ఇవాళటి రోజున మనకి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎక్కువైపోయి ప్రైమ్‌లో గానీ, నెట్‌ఫ్లిక్స్‌లో గానీ కొత్త సినిమాలు, కొత్త వెబ్ సీరీస్‌లు ఇలా టెక్నాలజీకి అడిక్ట్ అవ్వడం. వీటి వల్ల కూడా నిద్రలేమి సమస్య అనేది చాలా కామన్‌గా మారింది. ఒక మనిషికి కంటి నిండా నిద్ర అనేది చాలా అవసరం. చాలా అంటే చాలా అవసరం. సో, మనిషికి 3 చాలా ముఖ్యం. అందులో 1 పొట్ట నిండా ఆహారం, 2 ఒంటి నిండా బట్టలు, 3 కంటి నిండా నిద్ర. సో, కంటి నిండా నిద్ర లేక చాలామంది చాలా సమస్యలని కొని తెచ్చుకుంటున్నారు. సో, నిద్రలేమి సమస్య అనేది ఆ ఒక్క సమస్యతోనే ఆగిపోదు. దానివల్ల చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మన లోపల క్రియేట్ అవుతాయి. ప్రాపర్‌గా స్లీప్ లేకపోవడం వల్ల మన హెయిర్ గానీ, మన స్కిన్ గానీ నిర్జీవంగా తయారైపోవడం, మనలోని బ్యూటీ తగ్గిపోవడం, మనలో ఇంకా డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ యాంగ్జైటీ అవ్వచ్చు, హెడ్‌ఏక్ అవ్వచ్చు, మైగ్రేన్ అవ్వచ్చు. లోపల రకరకాలుగా కొత్త రోగాల్ని మనమే ఇండైరెక్ట్‌గా ఇన్వైట్ చేస్తున్నట్టు అవుతుంది. ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల. సో, ఈ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఎప్పుడైతే మన బాడీ రెస్ట్‌లో ఉందో అప్పుడే మన బాడీ రీచార్జ్ అవుతది, రిఫ్రెష్ అవుతది, రిజువినేట్ అవుతది. మన లోపల ఉన్న బ్రెయిన్ సెల్స్ వాటిని న్యూరాన్స్ అంటారు. ఆ న్యూరాన్స్ అన్నీ ప్రాపర్‌గా రీచార్జ్ అవ్వాలి అంటే ఒకటే మార్గం, అది నిద్ర. కంటి నిండా నిద్ర. ఒక మనిషికి సగటున రోజుకి 7-8 గంటల నిద్ర చాలా ముఖ్యం. అది కూడా అన్‌ఇంటరప్టెడ్ స్లీప్. దీన్ని ఇంగ్లీష్‌లో మన మెడికల్ టర్మినాలజీస్‌లో అంటారు. అన్‌ఇంటరప్టెడ్ స్లీప్ అంటే కంటిన్యూగా ఒక 7-8 గంటలు డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోవాలి. ఇవాళటి రోజున చాలామంది నిద్రపోతారు. కానీ ఒక 2 గంటలకే మళ్ళీ లేస్తారు. ఏదో ఒక డిస్టర్బెన్స్, మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ లేస్తారు. అలా కాకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కంటిన్యూగా ఒక 7-8 అవర్స్ అన్‌ఇంటరప్టెడ్ స్లీప్ అనేది చాలా ముఖ్యం. అట్‌లీస్ట్ అన్ని గంటలు కుదరకపోయినా కూడా తక్కువలో తక్కువ ఒక 6 అవర్స్ అన్నా పడుకోవాలి. అప్పుడే మన బ్రెయిన్ సెల్స్ గానీ, మన బాడీ లోపల ఉన్న వైటల్ ఆర్గన్స్ గానీ ప్రాపర్‌గా రీచార్జ్ అయితాయి. మరుసటి రోజుకి మన బాడీ ప్రిపేర్ అవుతుంది, రిఫ్రెష్ అవుతుంది. సో, అలా కాకుండా డిస్టర్బెన్స్డ్ స్లీప్‌తోని లేదంటే వెరీ లెస్ స్లీప్‌తోని రోజుకి 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ఇలాగే పడుకుంటే మాత్రం మనము లేనిపోని సమస్యలని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. సో, ఈ నిద్రలేమి సమస్య ఉండకుండా ఉండాలి అంటే మన యోగ శాస్త్రంలో చాలా చిట్కాలున్నాయి. మన భారతదేశం చాలా అద్భుతమైన శాస్త్రాలను కనుగొనింది. సో, అందులో ఒకటే యోగ శాస్త్రం. సో, మన శరీరానికి, మన మనసుకి సంబంధించిన శాస్త్రం. సో, ఎలాంటి ఆరోగ్య సమస్యలకైనా యోగ శాస్త్రంలో పరిష్కారాలున్నాయి. సో, నిద్రలేమి సమస్యకి కూడా ఎన్నో పరిష్కారాలున్నాయి. సో, అందులో మొదటి పరిష్కారం చంద్రనాడి ప్రాణాయామం. ప్రాణాయామం అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, శ్వాసతో చేసే ఎక్సర్సైజ్. సో, చంద్రనాడి ప్రాణాయామం అంటే ఏంటి? సో, ఇది చేపించే ముందు, ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు దీని సైన్స్ ఏంటో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో, ఒక మానవుడి శరీరంలో 72,000 నాడులుంటాయి. ఆ 72,000 నాడులలో 2 నాడులు చాలా ముఖ్యమైనవి. అందులో ఒకటి సూర్యనాడి, ఇంకొకటి చంద్రనాడి. సూర్యనాడి
ఆ పేరులోనే ఉంది సూర్యుడు. సూర్యుడు మనకి ఏం చేస్తాడు? వేడిని ఉత్పత్తి చేస్తాడు. సో అలాగే మన శరీరంలో సూర్యనాడి కూడా వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ సూర్యనాడి మన కుడి ముక్కు రంధ్రంకి కనెక్ట్ అయి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆపోజిట్లో చంద్రనాడి. ఓకే, చంద్రనాడి, చంద్రుడు మనకి ఏం చేస్తాడు? చల్లదనాన్ని ఇస్తాడు. ఇన్ ద సేమ్ వే చంద్రనాడి కూడా మన శరీరంలో చల్లదనాన్ని పెంచుతుంది. సో చంద్రనాడి అనేది ఎడమ ముక్కు రంధ్రంకి కనెక్ట్ అయి ఉంటుంది. సూర్యనాడి అంటే కుడి ముక్కు రంధ్రం, చంద్రనాడి అంటే ఎడమ ముక్కు రంధ్రం. సో ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలి, ఏదైనా వర్క్ మీద ఉన్నాం, ఫుల్ ఫోకస్ ఉండాలి, కాన్సన్ట్రేషన్తో ఏదైనా పని చేయాలి అంటే మన లోపల వేడి ఉత్పత్తి అవ్వాలి. అంటే సూర్యనాడిని బాగా యాక్టివేట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మనకి ఏం పని లేకుండా మనం రిలాక్స్ అవ్వాలి, రెస్ట్ఫుల్గా ఉండాలి అంటే మన లోపల చల్లదనం పెరగాలి. అంటే చంద్రనాడిని యాక్టివేట్ చేయాలి. ఈ చంద్రనాడి ఎడమ ముక్కు రంధ్రంకి కనెక్ట్ అయి ఉంటుంది. సో నిద్ర బాగా పట్టాలి అంటే మనం చంద్రనాడిని బాగా యాక్టివేట్ చేయాలి. సో ఈ ప్రాణాయామం ఎలా చేయాలి చూడండి. దీని చంద్రనాడి ప్రాణాయామం అని అంటారు. సో మీ కుడి చేతితో మీ కుడి ముక్కు రంధ్రంని మూసివేయాలి. నిదానంగా ఎడమ ముక్కు రంధ్రం నుండి దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. శ్వాసని పూర్తిగా వదిలివేయాలి. మళ్ళీ ఎడమ రంధ్రం నుండి శ్వాస తీసుకోవాలి, శ్వాసను వదలాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఈ ప్రక్రియని కంటిన్యూ చేయాలి. దీన్నే చంద్రనాడి ప్రాణాయామం అంటారు. లెఫ్ట్ నాస్ట్రిల్ బ్రీదింగ్ అని కూడా అంటారు. సో ఈ ప్రాణాయామం చేయడం వల్ల నిద్ర బాగా పడుతుంది, బాడీలో చల్లదనం అనేది బాగా పెరుగుతుంది. సో ఇది ఎప్పుడు చేయాలి అనే డౌట్ మీకు రావచ్చు. రోజు పడుకునే ముందు మీరు పడుకోవడానికి మీ బెడ్ మీదకి వెళ్తారు కదా, మీ బెడ్ మీదే మీరు హాయిగా కూర్చొని మీ వెన్నెముక నిటారుగా పెట్టుకొని ఒక 2 నుండి 3 నిమిషాల వరకు, మీకు ఎక్కువ ఓపిక ఉంటే 5 నిమిషాల వరకు కూడా చేయొచ్చు. ఇలా లెఫ్ట్ నాస్ట్రిల్ స్లోగా శ్వాస తీసుకొని శ్వాస వదలాలి. ఎడమ రంధ్రం, మళ్ళీ చెప్తున్నాను, లెఫ్ట్ నాస్ట్రిల్ బ్రీతింగ్. సో ఈ ప్రాణాయామం చేయడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది, శరీరంలో చల్లదనం పెరుగుతుంది, హాయిగా ఒక బేబీ స్లీప్, అంటే ఒక పసిపిల్లాడు ఎలా నిద్రపోతాడో అలాంటి నిద్ర పడుతుంది. సో హాయిగా నిద్రపోండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.